హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజెస్కైనా సరే, డ్రెస్సెస్కైనా సరే నెక్ పాయింట్ దగ్గర షోల్డర్ జాయింటింగ్ ఖర్చు కనపడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ చుట్టూ ఫ్రంట్ పార్ట్కైనా సరే, బ్యాక్ పార్ట్కైనా సరే ఈ విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగు అంటే ఖర్చు కనపడకుండా చుట్టూ నెక్ చుట్టూ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ తోటి, అదేవిధంగా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర ఖర్చు కనపడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో అంటే ఫుల్ బ్లౌజ్ అంతా ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ లోడింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ మెథడ్లోన ఇక్కడైతే చూపించబోతున్నానండి. ఇలాగండి, ఎక్కడ అంటే ఖర్చు అంటే కనిపించదండి. బ్లౌజ్ అయితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. డ్రెస్ అయినా సరే అండి, బోటిక్ స్టైల్లో అనమాట ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూసేటట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ ఈ బ్లౌజ్ అన్నది ఈ మెథడ్లోనే చూసేద్దామండి. ఇలా స్టిచ్ చేసుకోవడానికి మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే ప్రిపేర్ చేసి మనము ఆల్రెడీ సెట్ చేసుకోవాలండి. నేను మీకు బోర్ కొడుతుందని పదే చూపించినట్లయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగు ఈ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది మన ఛానల్లోనైతే అప్లోడ్ చేశానండి. 3 days బ్యాకే నేను ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా మనం మిషన్కి సింగిల్ పాదాన్ని సెట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలో నేను అప్లోడ్ చేశానండి. మీరు చూసినట్లయితే మీకు నీట్గా అర్థమవుతుందండి. ఈ థ్రెడ్ పైపింగ్ ఒక్కటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీకు సపరేట్గా నేను ఒక వీడియో అన్నది చేసి పెట్టానండి. 3 days బ్యాకే నేను పెట్టానండి. మీరు బిగినర్స్ అయితే కనుక చూడండి ఫ్రెండ్స్, నీట్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఖర్చు కనపడకుండా షోల్డర్ దగ్గర ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో, అదేవిధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో బొటిక్ స్టైల్లోన చూసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఈ లైనింగ్ క్లాత్ అన్నది ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకోవడానికి ఇలాగా ఒరిజినల్ సైడ్ అన్నది మన వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని, అదేవిధంగా ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ పైన. ఇలాగనమాట ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఈ లైనింగ్ క్లాత్ని. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా చూసుకుని సెట్ చేసుకోవాలన్నమాట. నెక్ పాయింట్స్ కూడా మనము చూసుకోవాలన్నమాట. ఎదురు బదురు రాకుండా ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా చూసుకోవాలన్నమాట. నెక్ పాయింట్ కూడాను, ఫ్రంట్ పార్ట్స్ నెక్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూసుకుని మనము జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలాగా ఒక 1/2 inch గ్యాప్లోన ఈ విధంగా షోల్డర్ జాయింట్ అన్నది చేసేసుకోవాలండి. మీరు ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే కనుక షోల్డర్ కింద వైపున మనకి అసలు ఖర్చు అన్నది కనిపించదండి. అదేవిధంగా మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అన్నది ఇన్విజిబుల్ మెథడ్లోన మనము స్టిచ్ చేసుకుంటాం కదండి. అసలు కన్ఫ్యూజన్ అన్నది ఉండదండి మీకు బిగినర్స్కి ఈ మెథడ్లో కనుక స్టిచ్ చేసుకున్నట్లయితే కనుక. నెక్ చుట్టూ ఒకేసారి వచ్చేస్తుంది అనమాట ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది. మీకు ఫ్రంట్ పార్ట్కి ఒకసారి, బ్యాక్ పార్ట్కి ఒకసారి జాయింట్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్ అన్నది ఉండదనమాట. ఓకే ఫ్రెండ్స్, లైనింగ్ క్లాత్ని ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ ఈ మెథడ్లోనే ఒరిజినల్ టు ఒరిజినల్ ఒకే వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకుని ఈ షోల్డర్ జాయింటింగ్ అన్నది చేసేసుకోవాలండి. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ అన్నది ఈ విధంగా చూసుకుని మనము సెట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పైన నెక్ కూడా మనము సమానంగా ఈ లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే మనం కట్ చేసుకుంటామో అదేవిధంగా సేమ్ అలాగే కట్ చేసుకుని ఇక్కడ నెక్ పాయింట్ అన్నది జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, హెచ్చు తగ్గులు రాకుండా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఒరిజినల్ టు ఒరిజినల్ ఒకే వైపుకి సెట్ చేసుకుని ఒక 1/2 inch గ్యాప్లోనే మనము లైనింగ్ క్లాత్కి ఏ విధంగా జాయింట్ చేసుకున్నామో సేమ్ అదే 1/2 inch గ్యాప్లోన ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి కూడా ఈ షోల్డర్ జాయింటింగ్ అన్నది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ పాయింట్ దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా మీరు జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ దగ్గర హెచ్చు తగ్గులు రాకూడదు అనమాట. మనం జాయింట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర హెచ్చు తగ్గులు వచ్చినా మనము కట్ చేసుకోవచ్చండి లైనింగ్ క్లాత్తో సమానంగా. ఎందుకంటే లైనింగ్ క్లాత్కి మనము ఒరిజినల్ మెజర్మెంట్స్ అయితే పెడతామండి. ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్కి అయితే అందాజుగా కట్ చేసేసుకుంటాం కదా.
ఇప్పుడైతే మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాం కాబట్టి నెక్ పాయింట్ అన్నది కరెక్ట్ షేప్లో వచ్చే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ కూడా మనము కట్ చేసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇలాగా కట్ చేసుకుని జాయింట్ చేసేసుకోవాలండి. ఈ పై వైపుని ఇలాగా రఫ్ చేసేసుకోండి. ఒకసారి బ్యాక్ సైడ్కి ఖర్చు వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా రఫ్ చేసుకోండి. నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము ఈ డబల్ పాదాన్ని తీసేసి ఇక్కడ సింగిల్ పాదాన్ని మనము ఫిట్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సింగిల్ పాదాన్ని అయితే ఇక్కడ వాడాల్సి ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ని నెక్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఎడ్జు ఈ థ్రెడ్ పైపింగ్ ఎడ్జు హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని మనము స్టిచ్ చేసుకోవాలండి. ఈ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ పక్కనే రావాలన్నమాట మనం కుట్టుకునే కుట్టు అన్నది. సింగిల్ ఫుట్ అన్నది కంపల్సరీ అండి. ఇక్కడ ఈ మెథడ్లో స్టిచ్ చేసుకోవాలంటే కంపల్సరీ సింగిల్ ఫుట్ అన్నది వాడాల్సిందేనండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, క్లాత్ని ఎక్కడా లాక్కూడదండి. ఈ కార్నర్ పాయింట్లో కూడా మనము ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా లూజ్గా ఈ విధంగా వదులుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ ఎక్కడ కూడా మనం లాక్కూడదండి. లాగేమో అంటే కనుక నెక్ పీస్ అన్నది మనం పెట్టుకున్న నెక్ షేప్ అన్నది షేప్ అవుట్ అయిపోద్దండి. అంటే బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట. మనం పెట్టుకున్న మెజర్మెంట్స్ అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎడ్జ్ ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. బిగినర్స్ ఇలా చూసి అలా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఈ మెథడ్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే కనుక బిగినర్స్కి చాలా ఈజీ అండి. బ్లౌజ్ కూడా మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం ద్వారా బిగినర్స్ కూడా కన్ఫ్యూజన్ ఉండదండి. మీకు విడివిడిగా జాయిన్ చేసుకున్నట్లయితే కనుక థ్రెడ్ పైపింగ్ ఒక్కోసారి ఉల్టా పల్టా వచ్చేస్తూ ఉంటుందండి. ఈ మెథడ్లో కనుక జాయిన్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ నుంచి బ్యాక్ పార్ట్ నెక్ మొత్తం సరౌండింగ్ మొత్తం వచ్చేస్తుందండి. ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఒకే రకంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇక్కడ షోల్డర్ పాయింట్స్ అన్నవి ఈ విధంగా సెట్ చేసుకుని మనము ఈ పిన్స్ అన్నది సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకుని ఈ పిన్స్ అన్నది ఇలాగా సెట్ చేసుకోవాలండి. నెక్ చుట్టూతను హెచ్చు తగ్గులు రాకూడదండి. మనము షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా సమానంగా రావాలండి. సమానంగా వచ్చే విధంగా చూసుకుని 1-2 సార్లు ఈ పిన్స్ అన్నది సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి? ఈ షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది సెంటర్లోకి రావాలి. ఒరిజినల్ టు ఒరిజినల్ ఈ విధంగా మధ్యలోకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుని ఈ పిన్స్ అన్నవి నెక్ చుట్టూ సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసుకోవడం ద్వారా మీకు నెక్ అన్నది ఎక్కడ జారదండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ పిన్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవడం ద్వారా. అలాగే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ కూడా ఈ విధంగా సమానంగా సెట్ చేసుకుంటూ పిన్స్ అన్నది ఈ విధంగా సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేసారైతే కనుక నీట్గా వచ్చేస్తుందండి. అసలు బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుందండి. ఖర్చు అన్నది ఎక్కడ కనపడదనమాట. బొటిక్ స్టైల్లో వచ్చేస్తుందండి ఇక్కడ బ్లౌజ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్,
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా మనకి ఈ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వచ్చే విధంగా క్లాత్ని సెట్ చేసుకొని ఈ పిన్స్ అన్నవి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాయింట్ చేసుకుందామండి. ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది మళ్ళీ చెప్తున్నాను, ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది మధ్యలోకి రావాలండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మధ్యలోకి వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసాం కదండి ఆల్రెడీ. ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఆ కుట్టు అన్నది మనకి పైవైపుకి కనిపిస్తూ ఉంటుందండి. ఆ కుట్టు పైనే కుట్టు వచ్చే విధంగా ఇక్కడ కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ పైన కుట్టు అన్నది కనిపిస్తుంది కదా, ఆ కుట్టు పైనే రావాలన్నమాట మనం కుట్టే కుట్టు అన్నది. ఇక్కడ పిన్స్ పెట్టేసుకున్నాం కాబట్టి మనకి పెద్ద కష్టమేం కాదండి. ఈ కుట్టు పైనే కుట్టినట్లయితే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి థ్రెడ్ పైపింగ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఖర్చు అన్నది మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. బ్లౌజు లోపలికి కనపడదు పైవైపున ఎక్కడ కూడాను. ఈ ఎక్సెస్ క్లాత్ అన్నది సమానంగా వచ్చే విధంగా చూసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నెక్ చుట్టూ కూడాను హెచ్చు తగ్గులు ఎక్కడ రాకుండా నీట్గా కట్ చేసేసుకుంటే బ్లౌజ్ అన్నది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇలాగా లైనింగ్ క్లాత్కి సమానంగా ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో జాయింట్ చేసుకునేటప్పటికి. అలాగే ఈ నెక్ చుట్టూ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అన్నది ఈ విధంగా ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం ద్వారా మనము ఏ నెక్ మోడల్ అయినా సరే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మనం పెట్టిన నెక్ మోడల్ అన్నది కరెక్ట్ షేప్లో వస్తుంది అనమాట. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇవ్వటం ద్వారా మనం కుట్టిన కుట్టు పైన కట్ చేయకూడదండి ఫ్రెండ్స్. ఇలాగా ఈ ఖర్చు పైనే కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న కట్స్ అన్నవి. ఈ పిన్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు తీసేసుకుని మనము టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ టర్న్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ వైపుకి. ఈ విధంగా మనం పెట్టిన ఖర్చు అన్నది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా టర్న్ చేసుకోవటం ద్వారా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ కనిపించదండి ఖర్చు అన్నది. ఇలాగా టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా ఈ థ్రెడ్ పైపింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో కుట్టు పడే విధంగా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలండి. హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా సింగిల్ పాదంతో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ షోల్డర్ జాయింట్ కూడాను ఈ విధంగా సమానంగా రావాలన్నమాట. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సమానంగా రావాలి. వచ్చే విధంగా మనం పిన్స్ సెట్ చేసేసుకుని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి తేడా అన్నది ఎక్కడ రాదండి, హెచ్చు తగ్గులు అన్నది. ఈ మెథడ్లో కనుక మీరు ఒక్కసారి ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి బిగినర్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఈ మెథడ్లోన బిగినర్స్ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నీట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది. మీరు ఇలా స్టిచ్ చేసుకోవటం ద్వారా మనకి ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ కూడా మనము ఇలాగా బయట కుట్టే వరకు అయితే మనము ఇలాగా ఎక్స్ట్రా ఛార్జ్ కూడా వేయొచ్చండి. అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది. ఎందుకంటే బ్లౌజ్ చుట్టూ ఫుల్ థ్రెడ్ పైపింగ్ లోడ్ అన్నది ఇచ్చేస్తాం కదా మనము, కాబట్టి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ షోల్డర్ జాయింట్ కూడా ఎక్కడ కనపడదు మనకు, ఎక్కడ జాయింట్ చేసాము అన్నది కూడా ఖర్చు తెలవదండి మనకు ఈ మెథడ్లో కనుక మనము స్టిచ్ చేసినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా టాప్ స్టిచ్ అన్నది చివరి దాకా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. అసలు నెక్ చుట్టూ కూడా ఎక్కడ ఖర్చు అన్నది కనిపించదండి మనకు ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఈ షోల్డర్ జాయింట్ కూడా కనపడదు అనమాట, నెక్ చుట్టూ వచ్చేస్తుంది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ ఖర్చు అన్నది లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. లైనింగ్ క్లాత్ వైపున కనపడదు, సైడ్ కూడా ఖర్చు ఎక్కడ కనపడదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్
పై వైపున ఈ విధంగా సమానంగా సెట్ చేసుకుంటూ జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సమానంగా ఈ విధంగా సెట్ చేసుకుంటూ హెచ్చు తగ్గులు రాకుండా మనం నార్మల్ బ్లౌజెస్కి ఎలాగ జాయింట్ చేసుకుంటామండి సేమ్ అదేలాగా జాయింట్ చేసుకోవాలన్నమాట. మనము అలా అయితే కనుక ఏ పార్ట్కి ఆ పార్ట్ మనము విడివిడిగా తీసుకుని జాయింట్ చేసుకుంటామండి. ఈ మెథడ్లో అయితే ఒకే వరుసలో వచ్చేస్తుంది అన్నమాట జాయింటింగ్ అన్నది. ఇలాగ ట్యాప్ చేసుకుంటూ హెచ్చు తగ్గులు రాకుండా ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర కూడా ఖర్చు అన్నది కనపడకూడదు. ఈ విధంగా కనపడకుండా లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట జాయింట్ చేసుకోవడం ద్వారా. పై వైపుకి అన్నది ఖర్చు కనపడట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగ బ్లౌజ్ చుట్టూ కూడా ఒరిజినల్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా జాయింట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేసి ఒక షేర్ అన్నది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్ కూడా ఈ విధంగా సమానంగా చూసుకుంటూ ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ముడతలు రాకుండా ఎక్కడికక్కడ సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. బ్లౌజ్ అయితే మొత్తం కుట్టిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. బిగినర్స్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా బిగినర్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో అన్నది నీట్గా అర్థమవుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. ఎవరికి కూడా పుట్టుకతోటే ఏవి రావండి. మధ్యలోనే మనము నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉంటేనే మనకి వస్తుందండి. ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేసినట్లయితే నీట్గా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ కానీ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అన్నది నీట్గా అర్థమవుతుంది మీకు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకసారి 2 సార్లు ట్రై చేశారు అంటే కనుక మీకు ఉసులైపోద్ది అనమాట స్టిచ్ చేసుకోవటము. ఇలాగా హెచ్చు తగ్గులు రాకుండా ముడతలు రాకుండా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. మీకు బిగినర్స్కి అర్థమవ్వాలన్న ఉద్దేశంతో నేను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూపించాను ఫ్రెండ్స్. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుందండి. ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర కూడా సమానంగా వచ్చే విధంగా చూసుకుని ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ని కట్ చేయకూడదండి పొరపాటును కూడాను, ఎందుకంటే మనము ఒరిజినల్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కాబట్టి. ఈ ఒరిజినల్ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ని. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఖర్చు అన్నది పై వైపున ఎక్కడా కనిపించకుండా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. నెక్ వైపునైనా సరే ఈ షోల్డర్ జాయింట్ వైపున అయినా సరే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేసినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిగినర్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కడ కూడా పై వైపుకి ఖర్చు కనపడట్లేదు. అదేవిధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఈ విధంగా జాయింట్ చేసుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి మనము ఏ విధంగా డాట్స్ వేసేసుకుంటామో అలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా మీకు బ్యాక్ పార్ట్కి కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఏ విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ హ్యాండ్ ఎడ్జు ఈ థ్రెడ్ పైపింగ్ ఎడ్జు ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. సింగిల్ ఫుట్ తోటి ఈ ప్రాసెసింగ్ అంతా ఉంటుందండి. సింగిల్ ఫుట్ అన్నది ఈ జాయింటింగ్ అప్పుడు ఈ విధంగా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా ఈ ఖర్చు అన్నది సమానంగా వచ్చే విధంగా ఒకే వేలోన స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది నీట్ లుక్ ఉంటుంది. మనం పెట్టిన మెజర్మెంట్స్ కూడా మనం ఎలా అయితే నీట్గా పెట్టామో అలాగే వస్తాయండి. ఎక్కడ హెచ్చు తగ్గులు అన్నది రావండి అసలు. ఓకే ఫ్రెండ్స్,
ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అన్నది పై వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ అన్నది మధ్యలోకి రావాలన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఒరిజినల్ క్లాత్ పైన థ్రెడ్ పైపింగ్ అనేది మధ్యలోకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి థ్రెడ్ పైపింగ్ని. ఇలాగా ఒరిజినల్ క్లాత్ ఎడ్జు ఈ లైనింగ్ క్లాత్ ఎడ్జు ఒకే వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకుని హెచ్చు తగ్గులు రాకుండా జాయింట్ చేసుకోవాలండి. మనము థ్రెడ్ పైపింగ్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్కి. ఆ థ్రెడ్ పైపింగ్ క్లాత్కి జాయింట్ చేసుకున్న కుట్టు అన్నది పై వైపుకి మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ కుట్టు పైనే వచ్చే విధంగా కుట్టుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకుంటూ ఆ కుట్టు పైనే కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకోవడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అన్నది. నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ మెథడ్లో కనుక స్టిచ్ చేసినట్లయితే కనుక చూసారా ఫ్రెండ్స్ ఖర్చు అన్నది కనపడకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్కి ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్కి మధ్యలోనే వచ్చే విధంగా కుట్టు అన్నది కుట్టుకోవాలండి. ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే పడే విధంగా కుట్టు ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. రెండవ హ్యాండ్ పీస్ని కూడా సేమ్ ఈ మెథడ్లోనే మనము స్టిచ్ చేసుకోవాలండి. మీకు బోరింగ్గా ఉంటుందని నేను రెండవ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించలేదండి. రెండవ హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో అసలు ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా రెండు హ్యాండ్ పీసెస్ కూడా ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ని జాయింట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. చుట్టూ మనము నార్మల్ బ్లౌజ్ హ్యాండ్కి ఏ విధంగా జాయింట్ చేసుకుంటామో అలాగనమాట. హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. 1-2 సార్లు మీరు బిగినర్స్ అయితే కనుక ట్రై చేసినట్లయితే ఈ మెథడ్నే ఫాలో అవుతారండి మీరు. అసలు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు బిగినర్స్. తప్పకుండా ఈ మెథడ్లోన నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని ఇక్కడ మనము చిన్న చిన్న టక్స్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఈ బ్యాక్ పార్ట్కి బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేయాలో చూసేద్దామండి. ఈ బ్యాక్ డాట్స్ కూడా పై వైపుకి ఖర్చు కనపడకుండా ఎలా వేయాలో ఇక్కడ చూద్దామండి. ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరికి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసేసుకుని ఈ సెంటర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ని మార్కింగ్ చేసి వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక 4 ఇంచులు పొడుగుతోటి ఈ విధంగా పైవైపుకి వచ్చేటప్పటికి కోన్ షేప్లో రావాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ డాట్స్ అన్నవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని ఒక 4 ఇంచులు వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా పైవైపుకి వచ్చేటప్పటికి కోన్ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా బ్యాక్ డాట్స్ అన్నది స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మనము బ్యాక్ బెల్ట్ జాయింట్ చేయకుండా ఇక్కడ మనము స్టిచ్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవటం ద్వారా మనకి
బ్యాక్ సైడు మనకి గుచ్చినట్లు ఉండదండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్స్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అండి మీకు బిగినర్స్కి. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన మనము ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట బ్యాక్ బెల్ట్ని. ఈ విధంగా కనపడదండి, ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే కనుక బ్యాక్ డాట్స్ అన్నవి కనిపించవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని మనము ఈ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ మీకు కనపడుతుంది చూడండి. ఇక్కడ మనము బ్యాక్ డాట్స్ వేసుకున్నాం కదా, పై వైపుకి రావండి ఆ డాట్స్ అన్నది. ఈ విధంగా బ్యాక్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ విధంగా బ్యాక్ బెల్ట్ జాయింట్ చేసుకున్నట్లయితే. ఈ విధంగా సమానంగా వచ్చే విధంగా హెచ్చు తగ్గులు రాకుండా జాయింట్ చేసుకోవాలండి. అదేవిధంగా టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ బెల్ట్ పైనే ఈ స్టిచ్ అన్నది పడే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టర్న్ చేసేసుకుని ఖర్చు అన్నది లోపల వైపుకి వెళ్ళే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ చేసుకోవటానికండి. ఇక్కడ ఒక పెద్ద కుట్టు అన్నది పెట్టేసుకుని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ డాట్స్ అన్నది లోపల వైపుకి వెళ్ళిపోయినాయి అనమాట, మనకి పై వైపుకి కనిపించవన్నది. ఈ విధంగా ఈ మెథడ్లో స్టిచ్ చేసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈజీగా మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని అదేవిధంగా షోల్డర్ కచ్ అన్నది షోల్డర్ దగ్గర కనపడకుండా స్టిచ్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అన్నది నార్మల్ బ్లౌజ్కి ఎలాగా వేసుకుంటామో అలాగ వేసేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర కచ్ అన్నది ఎక్కడ కనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.